అనగనగా చాలా సంవత్సరాల క్రితం కోసాల రాజ్యంలో రామయ్య అనే బెస్తవాడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ వేటకెళ్ళి చాపలు పట్టి వాటిని తీసుకెళ్ళి సంతలో అమ్మేవాడు. కాస్త వచ్చిన డబ్బులని తీసుకెళ్ళి తన భార్య కమలాకు ఇచ్చేవాడు. అలా రోజులు గడిచేటివి. తెల్లారి జాము నుంచి ఈ చెరువులో వలవేసి చాపలు పడే వరకు ఇక్కడే ఎండనక వాననక చలి అనక కూర్చొని ఉండాలి. ఏదో కాస్త కూస్త చాపలు వలలో పడిన తర్వాత వాటిని తీసుకెళ్లి సంతలో అమ్మితే వచ్చిన డబ్బును తీసుకెళ్లి నా భార్యకి ఇస్తే ఆమెకు అది తృప్తిగా ఉండదు. ఇంతేనా సంపాదించింది నువ్వు అంటుంది. ఆమెకు అసలు తృప్తి లేదు. అయ్యో అన్నయ్య, నీ భార్య కమలావదనను ఎవరు గుర్తుపెట్టుకోరు. చెప్పు, తప్పుగా అనుకోకు. నీ భార్యకు మనిషి మీద కన్నా డబ్బు మీద ప్రేమ, అభిమానం, ఆశ ఎక్కువ. నువ్వు కష్టపడి చాపలు పట్టి అవి తీసుకెళ్ళి సంతలో అమ్మి వాటి ద్వారా వచ్చిన డబ్బును ఆమెకు నువ్విచ్చినా ఆమెకు తృప్తిగా ఉండదు. ఇంకా ఏదో కావాలామెకి. రామయ్య చాపలు తీసుకుని సంతకెళతాడు అమ్మడానికి. కాని అతని చాపలు ఆ రోజు అమ్ముడుపోవు. ఇంక చేసేదేమీ లేక ఆ చాపలు తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. అన్ని చాపల్ని చూసి రామయ్య భార్య ఇలా అంటుంది. ఏమయ్యా, చెరువులో పట్టిన చాపలను సరాసరి ఇంటికి తీసుకొచ్చావు. సంతకెళ్ళి అమ్మే ఉద్దేశం ఉందా లేదా? లేదే, ఈరోజు సంతకెళ్ళాను అమ్మడానికి. ఈరోజు శనివారం గదా, ఎవ్వరూ నా చాపలను కొనలేదు. అందుకే తిరిగి ఇంటికి వచ్చేశాను. ఇన్ని రోజులు నేను చాపలు పట్టి అమ్మినాను. ఇంతవరకు కడుపు నిండగా చాపల పులుసు చేసి తినలేదు. ఈరోజు తినే అవకాశం వచ్చింది. నువ్వు ఈ చాపలతో పులుసు చేయి. చక్కగా రుచిగా హాయిగా తింటాను. ఓయమ్మా ఓయమ్మా, ఏందయ్యా నువ్వు? నీకేమైనా మతిపోయిందా? ఎన్ని రోజులు ఇలా పేదరికంగా బతుకుతాంరా? నా చేతికి బంగారపు గాజులు, మెడకి హారం పెట్టే ఆలోచన ఎప్పుడన్నా వస్తుందా నీకు? ఇంకా నన్ను దరిద్రంలో బతకమంటావా? పెళ్లికి ముందే మా అమ్మ నాన్నకి చెప్పాను, ఈ దరిద్రుణ్ణి నేను పెళ్లి చేసుకోను, రంగయ్యని చేసుకుంటాను. వాడికి సొంత ఇల్లు, పడవ, పొలం ఉంది అని చెప్పాను. కాని మా అమ్మ నాన్న నా మాట వినలేదు. నువ్వు చాలా మంచోడు, నీతి నిజాయితీ గలవాడు, ఆత్మ అభిమానం ఉన్నవాడు, నిన్ను ఎటువంటి కష్టం లేకుండా చూసుకుంటారు అని చెప్పేసి నీకిచ్చి నా గొంతు కోశారు. కాస్త కూడా నీకు ధనవంతుడవ్వాలని, భార్యని సుఖపెట్టాలని ఉద్దేశమే లేదు నీకు. నాకదంతా తెలీదు. ఈ చాపలెతికెళ్ళి అమ్మి నువ్వు 50 నాణ్యాలు తీసుకుని ఇంటికి తిరిగిరా. రామయ్య తన భార్య చెప్పిన మాటలి విన్న తర్వాత బదులు చెప్పలేని స్థితిలో ఉండిపోయాడు. తను అంత పనికి మాలినవాడా అనుకున్నాడు. ఇక సమాధానం ఏమీ బదులు చెప్పకుండా చాపల బుట్టను తీసుకొని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు. భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. చాలా ఆకలిగా ఉంది. ఒక రొట్టె లేదా అన్నమివ్వండమ్మా. నా ఆకలి బాధను తీర్చి పుణ్యం కట్టుకోండి. ఏమయ్యా, అడక్క తినేదానికి ఈ ఊళ్ళో నా ఇల్లు తప్ప ఇంకా వేరే ఇల్లు కనిపిలేదా నీకు? నిజమైన స్వామీజీలకు, సాధువులకు ఆకలి, దాహం అనేది ఉండదు. నువ్వు ఉట్టి దొంగగా ఉన్నావు. మర్యాదగా ఇక్కడ్నుంచి వెళ్ళు. నాలాంటి సాధువుని అవమానిస్తావా? అవునులే, కష్టపడి సంపాదించి నిన్ను పోషిస్తున్న భర్తనే అవమానిస్తున్నావు. ధన వ్యామోహం పట్టింది. ఎలుకలాగా మారిపో. ఆకలి బాధలు, అవమానాలు ఇక నుంచి భరించు. స్వామీజీ, నన్ను క్షమించండి. నా వల్ల పెద్ద పొరపాటు జరిగిపోయింది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేశాను. మీ కోపానికి గురి అయ్యాను. మాట పొదుపు, నోరు అదుపు అంటే ఇదేనేమో స్వామీజీ. నన్ను క్షమించి మళ్ళా నన్ను మనిషిగా మార్చండి. నా మాటను తిరిగి తీసుకోలేను. శాప విముక్తి కలగాలంటే నీ భర్త కన్నీటి చుక్క నీ శరీరంపై పడినప్పుడు నువ్వు మనిషిగా మారుతావు. ఆ విధంగా చెప్పి సాధువు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు.
అబ్బా, ఈ అడవిలో ఈ చెట్టు మీద ఒంటరిగా ఉండడం నా వల్ల కావడం లేదు. ఎంచక్క ఏదో ఒక గ్రామంలోకి వెళ్ళి మనిషిగా మారి జీవనం సాగిస్తూ చాలా బాగుంటుంది. అక్కడ మనుషులు ఉంటారు, మేకలుంటాయి, ఆవులు ఉంటాయి. వాటిని ఎంచక్క తిని హాయిగా బ్రతకచ్చు. అబ్బా, మనిషి వాసన వస్తుంది. అక్కడెవడో ఈ అడవి వైపు వస్తున్నాడు. వాడి సంగతేమో చూడాలి. నేను ఇష్టంగా ప్రేమించే నా భార్య నా గురించి ఆ విధంగా మాట్లాడడం నా మనసుకు చాలా బాధేసింది. చావాలనిపిస్తుంది. రాత్రి పగలు కష్టపడి నా భార్యని సాకుతున్నాను. ఇంటి బాధ్యతల్ని మోస్తున్నాను. నేనంటే నా భార్యకి ఇష్టం లేదు. నా మీద ప్రేమ అసలు లేదు. కేవలం నేను సంపాదించి తెచ్చిన డబ్బు మీద మాత్రమే ఆమెకి ప్రేమ ఉంది. ఓ దేవుడా, ఇంత కఠినమైన నా భార్యకు నా మీద ప్రేమ కలిగే విధంగా చూడు స్వామి. తను చెప్పినట్టు 50 నాణ్యాలు సంపాదించుకోవడానికి ఈ అడవిలో ఉన్న చెరువు దగ్గరికి వెళుతూ ఉన్నాను. నా వలలో విలువైన చేపలు పడేటట్టు చూడు స్వామి. అబ్బా, మంచి అవకాశం దొరికింది. ఇక నా కల నెరవేరబోతుంది. నన్నిక ఆపేవాళ్లే లేరు. వెంటనే నేను వాడి భార్యలాగా మారిపోవాలి. ఏమే, ఎక్కడున్నావు నువ్వు? నీకోసం మన గ్రామంలో మొత్తం వెతికాను. నువ్వు కనపడలేదు. చెంగయ్య చెప్పాడు నువ్వు అడవిలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళావా అనేసి. నిన్ను వెతుక్కుంటే ఇక్కడికొచ్చాను. నన్ను క్షమించు. నేను అన్న మాటలు పట్టించుకోకు. నేను నీ మనసుని, నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. నాకు డబ్బు కన్నా భర్త ముఖ్యమని తెలుసుకున్నాను. నన్ను క్షమించు. ఇంకెప్పుడు అలా నేను మాట్లాడను. రా, తిరిగి ఇంటికి వెళ్దాను. నీకోసం నేను చేపల పులుసు చేశాను, నీకిష్టమని. రామయ్య తన భార్యతో సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతుంది. ప్రతిరోజు రాత్రి రామయ్య నిద్రపోగానే తన భార్య పిశాచిగా మారిపోయి ఊరిలో ఉన్న మనుషుల్ని చంపితిని తిరిగి ఇంటికి వచ్చి ఏమీ తెలియనట్టు ఉండేది. కాని రామయ్య చాలా సంతోషంగా ఉండేవాడు. తన భార్య పూర్తిగా మారిపోయింది అనేసి. స్వామీ, చాలా పొరపాటు జరిగిపోయింది. స్వామీ, నా వల్ల నా కోసం ఎండనక వాననక కష్టపడి నన్ను పోషించి ప్రేమగా చూసుకునే భర్తను దూరం చేసుకున్నాను. ఎదురింటి వాళ్లను, పక్కింటి వాళ్లను చూసి నేను ధనవంతురాలి కావాలని డబ్బు వ్యామోహంతో నా భర్తని చాలా బాధపెట్టాను. ఆ సాధు కోపానికి బలైపోయాను. నా భర్త నన్ను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాను. ఓ దేవుడా, నువ్వే ఎలాగైనా నా భర్తకు నా పరిస్థితి గురించి తెలిసే విధంగా చేయి స్వామీ. మిత్రులారా, ఈ కథలో నీతేమిటంటే, మన తల్లిదండ్రుల తరువాత మన భర్తే మనకు సర్వస్వం. అతను సంపాదన ఎక్కువ తక్కువ అని ఆలోచించకుండా ఉన్నదాంట్లో తృప్తిగా హాయిగా జీవించడం. నా సబ్స్క్రైబ్ మిత్రులందరికీ మరియు ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ పేరుపేరున నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.